ఈ ఎన్టీఆర్ దేవరా చిత్రంకి గాను ఇప్పుడు ఛాయాగ్రహణం రత్నవేలు చేసిండంట. ఇక రత్నవేలు ఛాయాగ్రహణం అంటే ఎవరికి ఇట్లా వంక పెట్టేదే లేదు. నేషనల్ అవార్డు గ్రహీతతోని మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. అయితే ఆయన విడుదల చేసిన ట్రైలర్ల ఇట్లా దృశ్యం మాత్రం అద్భుతంగా ఉన్నదనే ప్రశంసలు అయితే మస్తు మంది కుదిరిపించారు. అదే సమయంలో ఇక ట్రైలర్ల చాలా మటుకు కొన్ని సన్నివేశాలల్లో ఎన్టీఆర్ షానా పొట్టిగా చూపించిండనే ట్రోలింగ్లు చాలా మంది సోషల్ మీడియా వేదికల కమెంట్లు అయితే పెడుతున్నారంట. అయితే ఈ కమెంట్లకు స్పందించిన ఆయన స్పష్టతనిచ్చే ప్రయత్నం ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చిండంట రత్నవేలు. ఇక రత్నవేలు ఏమంటున్నాడంటే ఇక ఎన్టీఆర్ని సైన్మాల పొట్టిగానా లేకుంటే పొడుగా చూపించడం అనేది మేము కెమెరాని తీరుగా ఉపయోగించలేదని చెప్పుకొచ్చిండు. ఎందుకనంటే కథ ఏం చెప్తుందో ఇక తీరుగానే మేము చేసుకుంటూ పోయినాం. ముఖ్యంగా కథ గట్లనే కథల కొన్ని సన్నివేశాలు ఏది డిమాండ్ చేస్తే ఇక తీరుగానే మేము కెమెరాతోని చిత్రీకరించినాం అని చెప్పుకొచ్చిండు అనమాట. ఇక ఎవరైనా సరే కానీ ఇక తెర మీద సైన్మా విడుదలైనా కానీ ట్రైలర్ విడుదలైనా కానీ ఆ దృశ్యాన్ని చూసి ఎవరైనా కామెంట్లు చేయాలని ఇట్లా చెప్పుకొచ్చిండంట. గంతే కాదు ఇక దీంట్లో జాన్వి పాత్ర తండ్రి పాత్ర ఇట్లా ఎట్లా ఉండబోతున్నదనే విషయాల మీద ఇట్లా ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టిండంట. ఇక ఏమంటున్నాడు అంటే ఇక సైన్మాల జానవి చేసిన పాత్ర మాత్రము అద్భుతంగా ఉండబోతున్నది అని, ఆమె నిడివి ఉన్న పాత్ర మొత్తము ద్వితీయార్థంలోనే ఎక్కువ కనబడుతుంది అని అంటున్నారు. ఇక సైన్మా చూస్తున్నంతసేపు ఎన్టీఆర్ పాత్రకే మనం ఎక్కువ దగ్గర అవుతున్నాం అని అనిపిస్తుంది. ఇక ఎప్పుడైతే థియేటర్లకు వెళ్ళి బయట పడతామో ఇక ఆడికెళ్ళి జానవి చేసిన పాత్ర గురించి మాత్రమే మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చిండు. గట్లయితే అంత బలంగా జాన్వి పాత్ర సైన్మాల ఉన్నది అని చెప్పుకొచ్చిండు అనమాట. అయితే సైన్మాల ఇక తండ్రి పాత్ర విషయంలో ఇట్లా ఇక ఒక అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే సన్నివేశం ఒకటి ఉంటుంది అని చెప్పుకొచ్చిండు. గదిగిట్లా ఇక అది తెర మీద చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ట్విస్ట్ అనేది అభిమానులని మస్తుగా ఖుషి చేస్తుందని ఇట్లా చెప్పుకొచ్చిండు. ఇక మొత్తం మీద చూస్తుంటే రత్నవేలు ఇక దేవరాజ్ సైన్మా గురించి ఆసక్తికరమైన విషయాలను మనతోని పంచుకున్నాడని అర్థమైతేనే ఉన్నది. ఇక ఇంతకీ ఇంకో పుకారి ఇట్లా బయటపడుతున్నది. ఇక ఈ సైన్మాల ఎన్టీఆర్ పాత్ర గాను 3 పాత్రలు వేస్తున్నట్టుగా ప్రచారం అయితే నడుస్తున్నది. మళ్ళీ ఎంతవరకు నిజమంటారు? కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.